1988 లో ఆమీ అనే అమెరికన్ ఉమెన్ కరేబియన్ క్రూజ్ లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తుండగా తను అదృశ్యమైంది. మార్చ్ 23 నైట్ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేసిన అనంతరం క్రూజ్ లో పార్టీ అటెండ్ అయ్యారు. మార్చ్ 24 తెల్లవారు 5:30 సమయంలో వాళ్ళ నాన్నగారు ఆమీని బాల్కనీలో ఉండటం చూశారు. ఆ తర్వాత 6 గంటల సమయంలో మళ్ళీ చూసినప్పుడు తను కనిపించలేదు. మొదట్లో ఆమీ వాకింగ్ కి లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి గాని వెళ్లి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ తను ఎక్కడా కనిపించలేదు. క్రూజ్ షిప్ అంతా గాలించారు. ఇంకా మైక్ లో అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. తన గురించి ఎటువంటి సమాచారం లేదు. తను సముద్రంలో పడిపోయిందేమో అంటానికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆమీ ఫ్యామిలీ నెక్స్ట్ పోర్ట్ లో దిగిపోయి మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. FBI ఈ కేసుని అన్ని కోణాల్లో విచారణ జరిపి వారికి ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో తను సముద్రంలో సూసైడ్ చేసుకుని ఉండొచ్చని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు తను అలా చేసి ఉండదని. చాలా సంవత్సరాల పాటు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తో తనని వెతకడానికి ప్రయత్నించారు. అనేక సార్లు ఆమీ కనపడింది అంటూ వాళ్ళకి సమాచారం దొరికేది. వెళ్లి చూస్తే వాళ్ళ ఆశ నిరాశగా మిగిలేది. తనకి అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.